అర్హుడా. అవునయ్యా, నీవే తండ్రి సమస్తమై ఘనతకు అర్హుడవయ్యా. అవునయ్యా, మేము సజీవులలో ఉన్నామంటే, మేము బ్రతికి ఉన్నామంటే నీ కృపనే అయ్యా. నీ కృప లేకపోతే మేము లేమయ్యా. అందరం కూడా మన చేతులు పైకెత్తి మన హృదయ విన్నపాలన్నీ కూడా ఆయన ఎదుట విన్నపించుకుంటూ, అవును, ఆయన మందిరానికి ఎంతోమంది ఈరోజు రాలేకపోయినారు, కానీ మనల్ని సజీవులలో లెక్కించి ఎన్నో అంధకార శక్తుల నుంచి తప్పించి ఆయన సన్నిధానంలోకి నడిపించుకున్న దేవుని మనం అందరం కూడా, అవునయ్యా, ఒక్కసారి రాయా, మా మధ్యలోకి రాయా, మా స్తుతులపైన సింహాసనుడవై కమ్మని అడుగుదాం. అవునయ్యా, మా ఆరాధనకు యోగ్యుడా, నీవు మా మధ్యలోకి రాయా. పరిశుద్ధాత్మ దేవుడా, నీ ఆత్మ నాలో నింపయ్యా. అవునయ్యా, నేను పరవశుడనై తండ్రి దావీదు వలె తండ్రి నిన్ను ఆరాధించుటకు కృప చూపి అయ్యా. అవునయ్యా, మార్గములు తప్పి తిరుగుతున్నానయ్యా, సరి అయిన మార్గంలో నన్ను నడిపించయ్యా. అవునయ్యా, నీ కృపను తండ్రి నేను తండ్రి అవునయ్యా చులకనగా తీసుకుంటున్నానేమో అయ్యా, కానీ నీ కృప ఆకాశం కంటే హెచ్చైనదయ్యా. అవునయ్యా, మీ కృప తండ్రి మన సమస్త బలహీనతలో మనకు శక్తిని అనుగ్రహించేది కేవలం ఆయన కృపనే. నా కృప నీకు చాలును అని సెలవిచ్చిన దేవునికి ప్రతి ఒక్కరం కూడా చేతులెత్తి, అవునయ్యా నా తండ్రి నా వైపు చూడయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతకలేనయ్యా. అవునయ్యా, నీ కృప వరములు నాకు ఇచ్చినావయ్యా, వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, అవునయ్యా, పూర్ణ హృదయముతో తండ్రి యేసయ్యా, మా హృదయములో తండ్రి యేసయ్యా, నీకు తండ్రి నీకు తప్ప వేరెవ్వరికి చోటు లేకుండా తండ్రి యేసయ్యా, నీవు మా హృదయ స్తుతులకు సింహాసనుడవై కమ్మని అడుగుతాము. అవునయ్యా, చాలయ్యా, ఇంకా మేము తండ్రి మా లోక ఆశలు చాలయ్యా, మేము అడిగినవే అడుగుతున్నామయ్యా, కానీ తండ్రి యేసయ్యా నీవు ఇచ్చేటివి మేము గ్రహించట్లేదయ్యా. కావున ఒక్కసారి మన మనసులు పరీక్షించుకుంటూ, అవును ప్రియమైన సంగమా, ఒక్కసారి యెషయా ప్రవక్తతో దేవుడు పలికిన మాట జ్ఞాపకం చేసుకుంటూ, అవును, భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనం అని పలికిన దేవుని నీ హృదయము ఏమై ఉంటున్నది ఆయన ప్రశ్న వేస్తున్నాడు. నీ హృదయంలో ఏది సింహాసనంగా ఉంటున్నదని ప్రశ్న వేస్తున్నాడు. యెషయా ప్రవక్తతో పలికినప్పుడు, అవునయ్యా నీవే నా హృదయంలో సింహాసనమై కమ్మని అన్నప్పుడు, అవునయ్యా అదే రీతిగా తండ్రి యేసయ్యా మా హృదయాలలో తండ్రి యేసయ్యా నీవే సింహాసనాసీనుడవై రమ్మని అడుగుదాము. అవునయ్యా, మన హృదయాలని ఏది ఏలుతుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి, ఒక్కసారి పరీక్షించుకుందాము. మన గర్వము మనని ఏలుతుందా, మన అహము మనని ఏలుతుందా, మన అందము మన ఆస్తి మనని ఏలుతుందా, మన హృదయంలో ఏది మనము సింహాసనంగా ఉంచుకుంటున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా నీవే నా రాజువయ్యా, నీవే నా బలమయ్యా, నీవే నా శక్తి అయ్యా, నా హృదయంలో నీవే సింహాసనుడమై ఉండమని అడుగుదాము. దావీదు వలె పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో ఆయనను ఒక్కసారి వేడుకుందాము. అవునయ్యా, నీకు విరోధముగా ఉన్న క్రియలను తలంపులని యేసు నామములో కాల్చివేయమని అడుగుదాము. నీ పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుటమి వేయమని అడుగుదాము. శోధింపబడిన పిమ్మట సువర్ణము వలె నువ్వు మారదమని దేవుడు చెప్పి ఉంటున్నాడు. ప్రియురాలు, అవును నా సంగమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అవునయ్యా, నువ్వు శోధింపబడుతున్నావా, అయితే సువర్ణము వలె నువ్వు రాబోతున్నావని జ్ఞాపకం చేసుకో. నువ్వు అగ్ని కొలమిలో కాల్చబడుతున్నావా, అయితే సువర్ణము వలె దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. అవునయ్యా, దానికి కావాల్సిన నిరీక్షణ నాకు దయచేయ, దానికి కావాల్సిన సహాయము నాకు దయచేయ. శక్తి లేక ఉన్నానయ్యా, నీ ఆత్మశక్తిని నాకు దయచేయ. ఆత్మపూర్ణులై మన చేతులు పైకెత్తి, దేవారాయ దేవారాయ, అవునయ్యా నాకు రాజుగా ఉండయ్యా, నాకు అధిపతిగా